బోధన్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డ్ నంబర్ 36, 37, 33 ఇంకా 37 నుంచి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ కూడా, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన 33 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెంగి నాగమణి గారికి, అలాగే 37 వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న శ్రీ గంగుల దేవిదాస్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులకు అందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ వందనాలు. ఏదైతే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఒక ఏ బాబు మ్యూజిక్ ఆపు, మీతో ఒక 4 ముచ్చట్లు మాట్లాడాలని వచ్చిన. ఇప్పుడు 2.5 సంవత్సరాలైంది ఈడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు తెలుసా అమ్మా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరున్నాడు? సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారంట. చెప్తున్నదమ్మా అక్క, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారంట. ఆయన మీ వాడికి వచ్చిండా ఎప్పుడైనా? మళ్ళీ మీ సుదర్శన్ రెడ్డి సాబ్ ఇల్లు ఎక్కడున్నా తెలుసా? చూసిండ్రా ఎవరైనా? ఆయనకి ఏమైనా పిఏ ఉన్నాడా? ఆయనకి ఇల్లు ఉన్నదా? ఇడా ఇల్లు లేదు, పిఏ లేడు. మీ పట్నంలో ఒక్కసారి కూడా రాలే. అటువంటి ఎమ్మెల్యే మనం ఇక్కడ నుంచి ఎన్నుకున్నాం. ఇంకో మాట మీకు అడుగుతా ఉన్నా, ఈ కొబ్బరి బొండ ఎంతకు వస్తుంది? కొబ్బరికాయ 30, 40? నువ్వు ఎక్కువ అమ్ముతున్నావేమో దుకాణంలో. 40? ఓకే, 40 రూపాయలకి కొబ్బరికాయ వస్తాయి. ఈ 2.5 సంవత్సరాలలో సుదర్శన్ రెడ్డి గారిని మీరు చేతు గుర్తు కోటేసి గెలిపించిన తర్వాత మీ వార్డులో కానీ బోధన్ పట్నంలో కానీ 40 రూపాయలు పని చేస్తే మేమంతా రాజకీయం వదిలేస్తాం. బెంగి నాగమణి గారు మళ్ళా దేవిదాస్ గారు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటారు. ఆయన 40 రూపాయల పని కూడా చేయలే ఈ రోజు వరకు. చేసిండా? ఇది అయిపోయింది. 2 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ దగ్గర ఓట్లు అడగనికి వచ్చిండ్రు. అడగనికి వస్తే ఏం చెప్పిండ్రు? 2000 పెన్షన్. ఎంత ఇస్తున్నారు గట్టిగా చెప్పండి. 4000 అన్నారు. వస్తున్నాయా 4000? వస్తలేవు. మళ్ళా ఏం చెప్పిండ్రు? మీ బిడ్డ పెళ్లి అయితే తులం బంగారం ఇస్తా అన్నారు. వచ్చిందా తులం బంగారం మీకు? ఇగో మహిళలు, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఎవరైతే పని చేస్తలేరు, మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎంత మోసం అండి, ఎంత మోసం, ఎంత దగా, ఎంత మోసం. 500 రూపాయలకి సిలిండర్ అన్నారు. వచ్చిందా? రాలే. తర్వాత మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. వచ్చినాయా ఇల్లు? నేను ఆడ ఆచన్పల్లి కాడ మీకోసం 400 ఇల్లు కట్టి పెట్టిన. ఇల్లు పని అయిపోయింది. మీ వార్డు నుంచి ఇల్లు ఎవరికి ఇవ్వాలా పేర్లు రాసినాం. ఈ 2.5 సంవత్సరాలలో కట్టిన ఇల్లు మీకు ఇవ్వడానికే నాకు చేత కాలే. అటువంటి వ్యక్తిని మనం ఇక్కడి నుంచి ఎన్నుకున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఉన్న మీ కౌన్సిలర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. రుద్ర సత్యనారాయణ నా శిష్యుడు ఉండే, నా దగ్గర పనిచేసిండు. మీ పేర్లు పెట్టిన, రాసి ఇచ్చిన. మళ్ళీ ఆయన ఆ పార్టీలో పోయినప్పుడు మీ ఇల్లు అయితే అసలు ఇప్పియాలి కదా. ఇంకో మాట మీకు అడుగుతా ఉన్నా, అన్నం పెట్టినవాడికి సున్నం పెడదామా? మీరే చెప్పాలి. మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా నేను. అన్నం పెట్టిన వాడికి సున్నం పెడతారా? ఆ రుద్ర సత్యనారాయణకి నేను ఆప్షన్ మెంబర్ ఇచ్చిన, కడుపులో పెట్టుకొని ఆదుకున్నా. ఏ పని చెప్తే ఆ పని చేసిన. ఇక్కడ ఉన్న ఇంకొక కౌన్సిలర్ ఉండే పిట్ల సత్యనారాయణ, ఆయన కూడా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టిండు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడని పైసలు తీసుకొని వెళ్ళిపోయిండు. ఎంతమందితోని ఫ్రాడ్ చేసిండు. ప్లాట్లు ఇప్పిస్తా అని పైసలు తీసుకున్నాడు.
అటువంటి వ్యక్తులని మనం ఎన్నుకున్నాం ఇడికెళ్ళి. దయచేసి మీరు అర్థం చేసుకునేది ఒకటే మాట మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు బెంకి నాగమణి గారు వారి యొక్క భర్త బెంకి గంగాధర్ గారు అనేక విధాలుగా కులం కోసం గాని మీ వార్డ్ అభివృద్ధి కొరకు అనేక విధాలుగా కృషి చేసిన పెద్ద మనిషి, ఒక బాధ్యత గల పెద్ద మనిషి. ఆయనని తెచ్చుకుందామా లేకపోతే ఇంత పెద్ద చేయి ఇచ్చే చేతు గుర్తుని తెచ్చుకుందామా ఒకసారి ఆలోచించాలా. గత 2.5 సంవత్సరాల్లో మీకు ఒకటే మాట అడుగుతా ఉన్నా. మొన్న కరోనా సమయం వచ్చింది.